హలో ఎవ్రీవన్. గయ్యాళి భార్యతో వేగలేనటువంటి భర్త తన బాధని తన యొక్క స్నేహితుడితో చెప్పుకుంటాడన్నమాట. వాళ్ళ స్నేహితుడు ఊర్లో ఒక స్వామీజీ వచ్చారు, ఒకసారి వెళ్ళి కలవమని అంటారు. ఆయన స్వామీజీ దగ్గరికెళ్ళి, ఇలా నేను నా భార్యతో పడలేకపోతున్నానండి, నాకేదైనా సలహా ఇవ్వరా అంటే, అయ్యో! నేను నా భార్యతో పడలేకే సన్యాసం తీసుకున్నానమ్మా అంటారు. అయ్యో! అనుకోని మళ్ళీ పక్కూర్లో ఇంకో సన్యాసి దగ్గరికెళ్తాడనమాట. ఆయన, నేను బ్రహ్మచారిని, ఏ విధమైన సలహాలు ఇవ్వలేను నేను సంసారానికి సంబంధించి అంటాడు. అయ్యో! అనుకోని ఒక ఇంటి దగ్గర కూర్చొని ఉంటాడనమాట. ఈలోపు ఒక ఆయనొచ్చి, "ఏమైంది బాబు? ఏంటి నీ సమస్య?" అంటే, "నా భార్యతో వేగలేకపోతున్నానండి. దాని గురించి ఎవరిని అడిగినా ఎవరి దగ్గర సలహా రావట్లేదు. మీరేమైనా ఇస్తారా?" అని అడిగితే, "అయ్యయ్యో! నేను చచ్చిపోయి 10 ఏళ్లయింది నా భార్యతో పడలేక. ఇప్పుడది అనారోగ్యం పాలైంది. అది చచ్చిపోయి మళ్ళీ నా దగ్గరికి ఎక్కడొస్తదా అని నేనే భయపడుతున్నాను"